ఇంతవరకు ఇంజినీరింగ్‌లోనో లేకపోతే మెడికల్‌లో లేదనుకుంటా. ఇంజినీరింగ్ వాటిట్లోనే ఎక్కువగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వస్తుంటాయి. అట్లాగే ఎంబీఏ ఇట్లాంటి వాటిట్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ వస్తుంటాయి. వాస్తవంగా పాలిటెక్నిక్, ఐటీఐ అనేది మనం ఎప్పుడో వదిలేసాం. పట్టించుకోలే. వాటిని నిర్లక్ష్యం చేసాం. కానీ సంస్థలు పెరుగుతున్నాయి. వాటి అవసరాలు పెరుగుతున్నాయి. ఇప్పుడు కొత్త కొత్త కంపెనీలు వస్తున్నప్పుడు వాళ్ళకి సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు, పనివాళ్ళు కావాలి. ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో కావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్కి ఏకైక పాయింట్ ఏంటి అంటే పాలిటెక్నిక్ కాలేజీలు అయినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తాజాగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆంధ్రప్రదేశ్కు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ స్టార్ట్ అయింది. వాస్తవంగా ఇప్పటిదాకా అది తమిళనాడుకు ఉంది. స్టార్ట్ అయింది. ఇప్పుడు ఐఐటి, ఎన్ఐటి విద్యార్థులకు మాత్రం ఎంపిక చేసే సంస్థలు తొలిసారిగా ఏపీలో పాలిటెక్నిక్లో రిక్రూట్మెంట్ చేసుకున్నాయి. మారుమూల ప్రాంతాల్లోని పాలిటెక్నిక్ కళాశాలలో జాబ్ డ్రైవ్లు నిర్వహిస్తున్నాయి. 18 ఏళ్ల వయసుకే 8,60,000 జీతం, సగటున 3 లక్షల రూపాయల జీతం అన్నటువంటి కాన్సెప్ట్తో వస్తున్నటువంటి ప్లేస్మెంట్స్. ఇది 8 లక్షలు అంటే అందరికీ 8 లక్షలు వస్తాయని కాదు. ప్లేస్మెంట్స్ స్టార్ట్ అయినాయి. ఇది మంచి ప్రయోజనం, భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.